డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సంస్మరణ పక్షోత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరంలోని ఆనాం కళా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రత్యేక సమావేశం ఘనంగా నిర్వహించారు. జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాస్ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆదేశాలు, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషిధారాజు సూచనలతో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీవిద్య సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర కన్వీనర్ బిట్రా శివనారాయణ, రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి రోహిణి, ఏపీఆర్ చౌదరి, బొమ్మల దత్తు, పరిమి రాధాకృష్ణ, రేలంగి శ్రీదేవి, తాడిమల్ల విజయవాణి, పిడికిడి శ్రీదేవి, క్షత్రియ బాల, సుబ్రహ్మణ్య సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజమహేంద్రవరంలో శ్యామప్రసాద్ ముఖర్జీ గారి 125వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. సాధారణంగా భారత చరిత్ర అన్నది ఆంగ్లేయుల రాసిన ధోరణిలోనే మనం అందరం కూడా ఇప్పటి వరకు చదువుకుంటూ వచ్చాము. అయితే ఎందరో మహనీయులు భారతదేశానికి వారి సేవలను అందిస్తూ భారతదేశం కోసం బలిదానం ఇచ్చినటువంటి ఎందరో మహనీయుల్ని స్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే మనం అభివృద్ధి చెందినటువంటి వికసిత్ భారత్ లక్ష్యాన్ని మనం చేరుకోవాలని అనుకుంటున్నామో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి మహనీయుల యొక్క చరిత్రని భావితరాలకి తెలియజేయాలనేటువంటి ఆలోచనతోటే ఇవాళ శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి సంబంధించినటువంటి వారి జీవన చరిత్ర, అదేవిధంగా వారు ఏ విధంగా భారతదేశానికి వారి సేవలను అందించారు, ఏ విషయాల్లో వారు మనకి ఈ తరం వారికి కూడా వారి దర్శకులుగా వారు నిలిచారో ఈ విషయాలన్నీ కూడా కాలేజ్ పిల్లలకి అదేవిధంగా భావితరాల వారికి తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించాము. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వారి యొక్క జీవన ప్రస్థానం 51 సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ కూడా వారు అనేక నిర్ణయాలు వారి జీవిత కాలంలో కాల్కటా యూనివర్సిటీ కులపతిగా, అదేవిధంగా బెంగాల్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్గా, భారతదేశానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ మినిస్టర్గా వారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు అప్పట్లో అంటే 1930వ సంవత్సరంకి అప్పటి నుండి వారు పరంపదించే వరకు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు నేటికి కూడా భారతీయ జనతా పార్టీ భారతదేశానికి అవి మార్గదర్శకులుగా ఉన్నటువంటి సందర్భం. నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏదైతే మార్గం ఆనాడు వారు చూపించారో, ఏదైతే సిద్ధాంతాలు మాకు అందించారో, ఏదైతే ఆలోచన విధానాన్ని మాకు వారి తరచి చూపించారో వాటన్నిటినీ కూడా కొనసాగిస్తే వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ వారి మాధ్యమంగా దేశ సేవకి అంకితం అవ్వటానికి వాళ్ళు సంకల్పించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు.